ఆయన కృప మనకుంటే మనకు ఎంత మాత్రం కూడా హాని జరగదు. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు అన్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నింటిలో నీ కృపాక్షేమం ఉన్నాననుకోవచ్చు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే క్షేమం ఉంటుంది. గట్టిగా చెప్తాం. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీ వ్యాపారం దీవించబడుతుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీ భర్త క్షేమంగా ఉంటాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీ భార్య క్షేమంగా ఉంటుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీ బిడ్డలు క్షేమంగా ఉంటాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటే మార్గంలో ప్రమాదం లేకుండా కాపాడగలుగుతాడు. గట్టిగా చప్పట్లు ప్రవ్యర్థనామని చూద్దాం. నీ కృపతో నన్ను కాపాడే యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడే యేసయ్యా, నీ దయతో నన్ను దీవిస్తున్నావయ్యా, దయతో నన్ను దీవిస్తున్నావయ్యా. పాడదామా? నీ దయతో నన్ను పాడదాం. నీ కృపతో నన్ను కాపాడే యేసయ్యా, పాడదాం. నీ కృపతో నన్ను కాపాడే యేసయ్యా, నీ దయతో నన్ను దీవిస్తున్నావయ్యా, నీ దయతో నన్ను దీవిస్తున్నావయ్యా, నీ కృపతో నన్ను కాపాడే యేసయ్యా, నీ కృపతో నీ దయతో నన్ను దీవిస్తున్నావయ్యా, నీ దయతో నన్ను దీవిస్తున్నావయ్యా. దినదినము నీ కృపలో కాపాడుచున్నావు, నీ నీతి మార్గములో నడిపించుచున్నావు. నీ కృపలో కాపాడుచున్నావు, నీ నీతి మార్గములో నడిపించుచున్నావు. నాపై చూపిన